వెల్కమ్ టు TNN టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 17 జిమ్లను ఏర్పాటు చేసిన మలయప్ప ఫౌండేషన్. వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. మేయర్ మహంకాళి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభోత్సవం. ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు. 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు. దళిత మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడుతున్న దళిత సంఘాలు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పదవి కొనసాగిస్తున్న మమతా బెనర్జీ. గుడిబండలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీస్ ప్రారంభం. నాల్కో సహకారంతో 17 జిమ్లను ఏర్పాటు చేసిన మలయప్ప ఫౌండేషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా నినాదాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ప్రజలకు ఓపెన్ జిమ్లను అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ₹1 కోటి వ్యయంతో 17 డివిజన్లలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు అవుతున్నాయి. నాల్కో సంస్థ అందిస్తున్న CSR నిధుల సహకారంతో మలయప్ప ఫౌండేషన్ నిర్వాహకులు ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నగరంలోని కిసాన్ నగర్ అంబేద్కర్ యూత్ క్లబ్ సమీపంలో దుర్సేడులో నూతనంగా ఏర్పాటు చేసిన 2 ఓపెన్ జిమ్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయా ఓపెన్ జిమ్లను కేంద్ర మంత్రి ప్రారంభించారు. కేంద్ర మంత్రి సహకారంతో పూర్తిగా ప్రైవేట్ సంస్థలు అందిస్తున్న CSR నిధులతోనే ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు మలయప్ప ఫౌండేషన్ డైరెక్టర్లు డాక్టర్ గడ్డం అరుణ్జయ్, గడ్డం అనుష తెలిపారు. నిత్యం ఉరుకులు పరుగులతో ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ శారీరక ఫిట్నెస్ ను కోల్పోతున్న వారికి ఈ ఓపెన్ జిమ్లను ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కరీంనగరంలో మొత్తం 17 డివిజన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. కరీంనగర్ ప్రజలంతా ఈ ఓపెన్ జిమ్లను ఉపయోగించుకొని శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో 53 డివిజన్ కార్పొరేటర్ శ్వేతారమణ్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. కొండపాక మండలంలోని దుద్దిడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కొండపాక మండలంలోని దుద్దేడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ రైతులకు అందుకున్న సౌకర్యాలు, ధాన్యం తూకం తదితర పరీక్షలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పంటలు కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారని, కొనుగోలు సెంటర్లలో ఇబ్బందులు పడుతున్నారని, పంట కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రేవంత్ రెడ్డికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, రైతులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. కల్లాలో రోడ్లపై ధాన్యం విపరీతంగా పెరిగిపోయిన 1,00,000 ఆంక్షలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోళ్లలో కాలయాపన చేస్తుందని, రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి కొర్రేల పేరిట చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అన్ని బ్యాగులను సైతం అందుబాటులో ఉంచడంలో విఫలమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడం, లారీలు సకాలంలో రాకపోవడం వలన, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన, రైస్ మిల్లులు కొర్రులు పెట్టడం వలన తేమ పరుగు పేరుతో కోతలు విధిస్తున్నారని, రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల గురి చేస్తుందని, దాదాపు 20 రోజులుగా వరి ధాన్యం రోడ్లపై కళ్ళలపై ఉండడం వలన విపరీతమైన ఎండలకు 45 డిగ్రీల సైతం లెక్క చేయకుండా రైతులు తమ వరి ధాన్యం ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయిన ఫలితం లేని విధంగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి కొనుగోలు కేంద్రాలలో వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూడకుండా, నేచర్ చూడకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజీవ్ రహదారులను పెద్ద ఎత్తున దిగ్బంధం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, స్థానిక సర్పంచ్ మిద్దె శివకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలాజీ, సీనియర్ నాయకులు దోమల ఎల్లం, దర్గా సర్పంచ్ తేలు అశోక్, తోడేల రవి, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు. రోజులు ఈడ కళ్ళంలో ఒడ్లుండి బీట్ల 20 రోజుల నుంచి దీనికి ఏమి దర్యాపతి లేదు, మరి ఎవరు రాలేదు. మరి ఇవి తీసుకుపోయి బీట్ల పోయి ఆడ పోయన్నా, మరి మిల్లులు పోయన్నా, లేకపోతే ధర్నా చెయ్యన్నా. ఎంత పెట్టుబడి పెట్టినావు, ఏంది నీ కష్టం? నాటేసిన పెట్టుబడి ఎంత అయిందంటే రాసి పెడతామా మేము రైతులము, ఏమి రాసి పెట్టాము భూస్వామిని నేను. మరి ఏం రాసి పెడతావు, నన్ను 4 దొరకపోతే 3 దొరకపోతే నన్ను 10 మందిని దొరకపోతే బీఆర్ఓలను దొరకొచ్చి చేపిస్తే దాని పరిస్థితి గట్లుంటది. మీరు ఎంత పెట్టిందంటే కరెక్ట్ ఉండదు. అది ఒక్కనాడు కాదు, అది ఒక్కనాడు చేసే పని కాదు. అది మేము జాబ్ చేసినాము, నెలకు జీతం తెచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నాము అన్న పరిస్థితి కాదు. ఇది 4 నెలలు 4 నెలల 15 రోజులు అయ్యింది నాటేసి. మరి ఇప్పటికీ దీనికి ఏంటి? ఇప్పుడు వాన పడితే ఇంట్లోకెళ్ళి ఒడ్లు వెళ్ళాయి, లారీ అసలు ఒక ట్రాక్టర్ కూడా వెళ్ళదు, ట్రాక్టర్ కూడా ఇంట్లోకి రాదు. ఆ పరిస్థితి ఏంటి? పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ అమ్మ నిన్న వస్తుంది అంటే మాట్లాడదామన్నాము. నిన్న ఆమె కూడా రాలేదు. ఎందుకని రాలేదు? రావాలే కదా వీడికి, వచ్చి మాట్లాడాలి. రైతులతో ఉంటేనే నువ్వు కలెక్టర్ అమ్మవు, లేకపోతే మేమేంటి? మా పరిస్థితి ఎందుకు? కలెక్టర్ ఆఫీసు మా ఊళ్ళు ఉంటుంది, అవి పార్బాయిలు మా ఊళ్ళు ఉంటాయి. మరి మమ్మల్ని కాదని మీరు బయట వడ్డీ తెచ్చి పార్బాయిలలో ఎట్లేస్తారు? ఆడనే పార్బాయిలో ఉంటే మేము దాన్ని చేస్తాం. ఒకటే మాట, ఇక మీరు ఏది చేసినా వడ్లన్నీ కొనే వరకు మేము వడ్లంటే ఇష్టం ఉంటారు. అది కానే కాదు, ఈ వారంలో కళ్ళని చెప్పాలి. ఎండవసుడు ఇబ్బంది అంటే గాలి పట్టు కూడా ఇంకేం పోయింది కదా. మంచిగా ఉన్నాయి, ఏం పోతుంది? ఇంకేమైనా పోతుంది? అన్నం తినక మెరిగిస్తుంటుంది, అన్నం బియ్యమే ఉంటుంది మెరిగిస్తుంది. నష్టమేమైంది మేడం? అంత నష్టమేమైంది కలెక్టర్ మేడం అన్న? ఇంకొకటి, ఇప్పుడు మనకు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మన కలెక్టరే కదా, ఉస్మానాబాద్లోనేమో జల్లి పట్టుడు ఏం లేదట, పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా కదా, ఆడ పట్టుడు ఏం లేదట. మరి మనకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకటే డిస్టిక్ ఆమెనే కలెక్టర్ కదా. మళ్ళీ అంత మంత్రి ఉన్నాడు కదా, గింటలు వాడితే కిలో వెళ్ళదు, గింటలు వాడితే కిలో వెళ్ళదు. మేడం అవసరమా? మిల్లు రూపాయలు తీసుకుంటే సర్పంచ్ మాట్లాడి సర్పంచ్ ఏమైందో చెప్పచ్చు. మొన్న మాట్లాడినాక ఏమైంది, మళ్ళీ ఎందుకు అయిందో చెప్పు. వాళ్ళు ఓకే ఉన్నారు, ఏదో క్లారిటీ ఆల్రెడీ మేము ఒప్పుకున్నాము. అందరం రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తాం. అల్టిమేట్ అనేది ఒక్క లారీ కూడా బయటకి వెళ్ళి ఒక్క డల్లు పడ్డదనుకో లారీనే వెళ్ళాయి, ట్రాక్టర్లే వెళ్ళాయి, లారీలేమో కానీ ట్రాక్టర్లే వెళ్ళి. ధర్నా చేస్తారని కేసులు పెట్టిస్తారట. కాలం దగ్గరికి వస్తుంది. మే 25కి వర్షాకాలం రోణి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక క్వింటాలు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదు. ఇక్కడ దాదాపుగా ఈ ప్యాడీ సెంటర్లో 25 నుంచి 30 లారీలు స్టాక్ ఉన్నాయి. అన్ని వడ్లు కూడా గవర్నమెంట్ కోరే తీరుగా మ్యాచర్ వచ్చి ఉన్నాయి.
దీన్ని ప్యాడీ క్లీనర్ కావాలి. ఒక క్లీనర్ ఇస్తే 25 లారీలు ఇంకా వచ్చే దాదాపు 75 లారీల వడ్లు ఇక్కడ వచ్చేది ఉంది. ఎన్ని రోజులు ఆ క్లీనర్తో క్లీన్ చేస్తే ఇవన్నీ క్లీన్ అవుతాయి. మరి వర్షాకాలంలో అకాల వర్షం వస్తే ఇక్కడ కనీసం మేయర్ మహంకాళి చేతుల మీదుగా చలివేంద్రం కార్యక్రమాన్ని నిర్వహించారు. లయన్ దంపతులు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ప్రెసిడెంట్ రేణుకుంట సౌమ్య చందర్ 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని ఆధ్వర్యంలో ఈ రోజు కళ్యాణ్ నగర్ గోదావరికనిలో ముఖ్య అతిథి మేయర్ మహంకాళి చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ప్రారంభోత్సవ సందర్భంగా మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో RCLN రాజేందర్, ZCLN నార్ల ప్రసాద్, రీజియన్ 9 జోన్ 4లోని లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి, లక్ష్మీనగర్, జ్యోతినగర్, ప్రగతి, PSTS తో పాటు లయన్స్ సభ్యులు మరియు స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. గోదావరికనిలో పుర ప్రముఖులందరితోటి, మేధావులందరితోటి రామగుండం రిక్రియేషన్ క్లబ్ అనే సంస్థను ప్రారంభం చేసి దాదాపు 140 మంది ఈ ప్రాంత ప్రముఖులు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలి, ఈ ప్రజలకు ఎంతో కొంత తమ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఇదే చౌరస్తాలో గోదావరికనిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చాలా ఎండలు ఉన్న ఈ టైంలో కూడా ఎంతోమంది ప్రజలకు దాదాపు ఒక 1000 నుంచి 1500 మందికి ప్రతిరోజు ఈ యొక్క మజ్జిగ, చల్లటి మజ్జిగ వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చే విధంగా, ఎండ తాపాన్ని తగ్గించే విధంగా ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని క్లబ్బు చేపట్టడం జరిగింది. ఇందులో క్లబ్లోని చాలామంది ముఖ్యమైన సభ్యులంతా కూడా ఒక్కొక్కరు ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఈ సమాజంలో ఉన్న ప్రజలందరికీ కూడా సేవ చేస్తున్నారు. ముందుగా ఎవరెవరైతే ఈ యొక్క క్లబ్ సభ్యులు ఈ యొక్క మజ్జిగ పంపిణీ కోసం మంచి దాతృత్వ గుణంతో ఈ యొక్క శుభకార్యం కోసం ముందుకొచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వారికి భగవంతుడు ఇంకా ఇలాంటి ఒక సేవా కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా వారికి ఆర్థికపరమైన శక్తిని, మంచి సౌహృదయాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అందరికీ ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలకందరికీ చైర్మన్ మా మిత్రుడు సోదరుడు చందర్ గారి 25th యానివర్సరీ సందర్భంగా ఈరోజు లక్ష్మీనగర్లో సోదరుడు కార్పొరేటర్ రాజేందర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక చల్లటి మజ్జిగ తాగించాలి, చల్లటి నీళ్లు తాగించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు రాజిరెడ్డి అన్న గారు, గట్ల రమేష్ గారు, నాగరాజు గారు, అలాగే మా వైస్ ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల చౌరస్తాలో రోడ్డుపై సుమారు 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్యాల చౌరస్తా వద్దకు చేరుకున్న వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోంది, జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరగా రైతులు నిరాకరించారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారం నుంచి ధాన్యం కొనడం లేదు, వర్షం వస్తే తడిసిపోతుంది, కాంటాలు లేవు, గోనె సంచులు లేవు, మేము ఎక్కడికి పోవాలి అంటూ రైతులు ప్రశ్నించారు.
వెంటనే జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే హామీతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులకు న్యాయం జరిపే వరకు పోరాడుతానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనంతో విజయోత్సవ సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దేశంలో 5 రాష్ట్రాలలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాలలో స్పష్టమైన మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించడంతో బీజేపీ చెండూరు మండల మున్సిపల్ పార్టీ నాయకులు మెయిన్ సెంటర్లలో బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మోదీజీ, అమిత్ షాల నాయకత్వంలో దేశమంతా ఆశాయమయం అవుతుందని, రానున్న ఎన్నికల్లో మిగిలిన రాష్ట్రాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీని ఆదరించి ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ముక్తి భారత్ లక్ష్యంగా బీజేపీ నియమాలను నమోదు చేస్తుందని, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దేశ నాయకత్వం అడుగులేయబోతుందని, ఈ విజయ సంకల్పంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, జిల్లా నాయకులు భూతరాజ్ శ్రీహరి, అన్నెపర్తి యాదగిరి, ఏనుగు వెంకటరెడ్డి, బోడ ఆంజనేయులు, రావిరాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వార్తల చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుని పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం ఎక్స్రోడ్ యూత్ అధ్యక్షుడు పోల అక్షయ్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు బాణసంచాలు కాల్చి ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్రోడ్ సర్పంచ్ పోల లింగయ్య గౌడ్, ఉప సర్పంచ్ తాటికొండ సుజిత్ రెడ్డి, తాటికొండ సోమిరెడ్డి, కారింగుల పారిశ్రామిక ప్రాంతాలలో దళిత మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడుతున్న దళిత సంఘాలు.
పారిశ్రామిక ప్రాంతంలో దళిత మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడుతున్న దళిత సంఘాలు. ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ ముసుగులలో దోపిడీ అరాచకాలు బయట పెడతాం ఖబర్దార్ అంటూ గర్జిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. గుమ్మడి కుమార స్వామన్న దళిత సంఘాలు నాయకులు దళిత మహిళ స్వప్నపై సాంగ్ రాసి పాడించిన వారిని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి శిక్షించాలని, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు, సీతారామయ్యలు బాధ్యత వహించి దానిని సంబంధించిన వ్యక్తులను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ గర్జిస్తున్న దళిత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మెంబర్స్ దావు రమేష్, కంపల్లి సతీష్లు హెచ్చరించారు. లేదంటే ఉధృతం చేస్తాం ఉద్యమాలు ఖబర్దార్ అంటూ దళిత మహిళలకు అండగా నిలుస్తున్న దళిత సంఘాలు. గోదావరికని పారిశ్రామిక ప్రాంతం పోరాటాల కేంద్రం అన్ని రాజకీయ పార్టీల దళిత సంఘాల నాయకులు, మహిళా సంఘాలు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. సెల్లలో కూడా ఈ పాట రావడం జరిగింది. ఈ పాట ఎవరి కోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది? ఈ పాట పాడిన విధానంలో ఒక మహిళపై, ఒక మహిళా కార్మికురాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాట వినాలంటేనే బాధాకరం అనిపిస్తుంది. సృష్టికి మూలం మహిళ. అలాంటి మహిళామూర్తులపైన ఇలాంటి పాటలు రాయడం చాలా బాధాకరం. ఇలాంటి పాటలు రాసిన వారు ఎవరైనా సరే, ఈ పాటను ప్రోత్సహించిన వారిని, పాటలు రాసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సమస్యపై గౌరవ కలెక్టర్ గారిని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారిని కలవడం జరిగింది. మా ఎస్సీ ఎస్టీ సభ్యులందరం కలిసి కూడా ఈ సమస్యను గౌరవ సిపి గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి, హెచ్ఆర్సీ దృష్టికి, ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళి బాధిత మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. అలాగే సోదరులు చెప్తున్నారు ఎర్ర జెండా తల్లిదండ్రులను కూడా, ఎర్ర జెండాకు అన్యాయం చేస్తున్నా కూడా మా పాటలు చెప్తున్నారు. ఎర్ర జెండా పుట్టింది ఎక్కడి నుంచి వెళ్ళండి? ఎర్ర జెండా పుట్టిందే కార్మికుల నుంచి వెళ్ళి, బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్కారం గురించి ఎర్ర జెండా పుట్టింది. మహిళల శ్రేయస్ కోసం ఎర్ర జెండా పుట్టింది. అలాంటి ఎర్ర జెండా వారే ఈరోజు ఒక మహిళపై ఈ పాట పాడడం ఎంతవరకు సమంజసం? ఈ పాటలో ఎంతవరకు న్యాయం ఉన్నది? ఎవరి కోసం పాడేది? మీరు పాడాల్సిన అవసరం ఏముంది? సింగరేణి మహిళ నిజంగా మీ దృష్టికి ఏమైనా తప్పు చేసినట్టయితే మీ సింగరేణి యాజమాన్య దృష్టికి తీసుకెళ్ళి వారిని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారా? సింగరేణి యాజమాన్య పరంగా చూసుకోవాలి తప్పించి, కానీ ఆమె వ్యక్తిగతంగా దూషిస్తూ, మహిళను కించపరుస్తూ, మహిళను అవమానపరుస్తూ, మహిళా లోకానికే తలవంపుగా ఈ పాట ఉంది. మహిళా సోదరు మనందరూ కూడా కళ్ళు తెచ్చుకొని మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మీరు ఇకనైనా మీ తప్పును గ్రహించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఇది పోరాటాల గడ్డ రామగుండం గడ్డ అంటేనే, రామగుండం గడ్డ పైన ఇలాంటి పాట రావడం శ్రేయస్కరం కాదు. ఇకనైనా మీరు ఈ తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి, బాధిత మహిళకు న్యాయం చేయాలని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. మీరు ఆ ఈ సమస్యను సింగరేణి సీఎండీ గారి దృష్టి కూడా తీసుకొని వెళ్తాం. మహిళకు న్యాయం జరిగేంత వరకు కూడా మహిళా సోదరిమణికి అండగా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పదవి కొనసాగిస్తున్నట్లు చెప్పడం సరైనది కాదని రామచంద్రరావు విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తున్నట్లు చెప్పడం సరైనది కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నైతిక విలువల దృష్ట్యా ఆమె ఆ పదవిలో కొనసాగడం సమంజసం కాదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో సీట్ల లోటుపాట్లపై మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఏవైనా అనుమానాలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని రామచంద్రరావు సూచించారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని లాలపేటలో డివిజన్లలో నిర్వహించిన గోడ చిత్రాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన పాల్గొననున్న బీజేపీ ప్రజాసభను విజయవంతం చేయాలని ప్రజలను, పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేకల సారంగపాణి, ఉపేందర్ యాదవ్, పోచయ్య యాదవ్,
నాగేశ్వర్ రెడ్డి, శారదా మల్లేష్, సుక్క గణేష్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, రామచంద్రన్న గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. లాలాపేట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ మోదీ గారి సభకు నేను ప్రారంభోత్సవం చేశాను. నేను కూడా వాల్ రైటింగ్లో పాల్గొన్నాను. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు, మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో రాబోతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటం, బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. మరి తదనంతరం ఈ యొక్క మీటింగ్, పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుడుచ్చేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడము, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసును ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండల్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలన్నీ సొంత భవనాల్లో పని చేయాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఓ కార్యాలయాలకు స్థలాల ఎంపికతో పాటు భవనాల నిర్మాణం కూడా కొనసాగుతుందని, అందులో భాగంగా కోదాడ యూనిట్ కు సంబంధించిన ఆర్టీఓ కార్యాలయాన్ని గుడిబండల్లో ప్రారంభించినట్లు తెలిపారు. ఇకపై కోదాడ పరిధిలోని అన్ని ఆర్టీఓ సేవలు ఇక్కడి నుంచే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని తమకు అవసరమైన సేవలను సులభంగా పొందాలని సూచించారు. అలాగే కార్యాలయం త్వరగా పూర్తి కావడానికి కృషి చేసిన కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జిలానీని ప్రత్యేకంగా అభినందించారు. నేను డాక్టర్ వాణి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నల్గొండ. యాక్చువల్గా గవర్నమెంట్ ప్రతిపాదన ప్రకారం ప్రతి గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా, గవర్నమెంట్లో నడిచే ఆఫీసులన్నీ కూడా సొంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓ కార్యాలయానికి స్థలం చూడటం జరుగుతుంది. స్థలంతో పాటు బిల్డింగ్ కూడా కట్టబడటం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ గుడిబండలో ఆర్టీఓ యూనిట్ ఆఫీస్, కోదాడ యూనిట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. కాబట్టి ఇక్కడ నుంచి ఆర్టీఓ సర్వీసెస్ కోదాడికి సంబంధించినవన్నీ కూడా ఈ గుడిబండలో జరుగుతాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.